కొత్తూరు మండలంలో మదనాపురం, శోభనాపురం ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి క్వారీ క్రషర్ కార్మికులు ఆందోళనకి కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు జరిగే నిరసనకి ప్రజా సంఘాలుగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు క్వారీ కార్మికులు ఉపాధి కోసం పనైనా ఇవ్వండి, తిండైనా పెట్టండి, మా కుటుంబాలతో తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నాము. నేటికి కూడాను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే మాకు వెంటనే క్వారీ క్రషర్లో పనులు కల్పించండి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఈరోజు రెవెన్యూ యంత్రాంగానికి వాళ్ళు లిఖితపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, కార్మిక శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కార్మికులకి ఇబ్బందులు కలిగేసినటువంటి చర్యల్ని వెంటనే ఆపి వెంటనే ఉపాధి ఇవ్వాలి, పనులు ప్రారంభించాలి, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అందుకని కార్మికులందరూ కూడా ఐక్యంగా వాళ్ళ ఉపాధి కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటంలోకి రావాలి, సంఘం పెట్టుకొని సమస్యల పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు చిర్ల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. కార్మికుల సంఘం ఫ్యామిలీలు బతుకుతాము నాయన. తర్వాత 2 ఫ్యామిలీలే మా మీదకి వెద్దరు చేస్తారు, గొడవ చేస్తారు. పని లేకపోతే మా మగవారికి, మా ఆడలు చేస్తారు. ఈ నెలకు బతకాలి చెప్పండి. గోళీ నడిస్తే బతుకుతాము, లేకపోతే లేదు. పిల్లలతో లేట్ అవుతాం పండుగ దగ్గరికి. 3 నెలలైంది పని లేదు నాయన. ఇవి నెలకు బతకాలి, మా పిల్లలతో నెలకు మేము బతుకుతాం చెప్పండి ఒకసారి. పండుగ కేట్ చేస్తాం మేము, పిల్లలతో మాలైపోతాం. ఇబ్బంది లేదు మాకు. అంటే 20 ఇళ్ళు ఉన్న వల్ల అంటే 2 కుటుంబాలు మాకు ఇబ్బంది పెడతారు భారీకి. కానీ ఎటువంటి ఇబ్బంది మా ఊరికి అయితే 30 సంవత్సరాలు పెట్టి అవుతుంది. ఎటువంటి ఇబ్బంది మా ఊరికి ఏమీ లేదు. 3 సార్లు ఇచ్చారు. అంటే ఊరికి ఇప్పటికీ అభివృద్ధి కూడా చేస్తాను. ఏదో కష్టం వచ్చిన రూపంలో గుడి పడినప్పుడు వాళ్ళు ఉపాధి ఇస్తాను. అవకాల రాయిలో వేసుకున్న ఉపాధి కూడా పొందుతాను. అందరూ మా గ్రామం మొత్తం. నేను ఎటువంటి ఇబ్బంది క్వారీ వల్ల అయితే లేదు. కొంతమంది ఏమైనా అంటే ఏదో ఊరు ఫ్యామిలీ గొడవ వల్ల క్వారీకి వచ్చారు కానీ తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే క్వారీ వల్ల లేదు. 2 ఫ్యామిలీలు తప్ప ఊరు అంటే కుటుంబం పోవడం వల్ల క్వారీకి బయటకు వచ్చారు. కొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే డిమాండ్ అయితే చేస్తాను బయట వాళ్ళు. నేను క్వారీ వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఎవరికి లేదు. పరిష్కారం చేయాలి, పనులు కల్పించి ఉపాధి ఇవ్వాలి, వారి క్రషర్ కార్మికులకు పనులు కల్పించి ఉపాధి కల్పించాలి. కార్మిక కుటుంబాలని ఆకలితో ఉంచొద్దు, కార్మిక కుటుంబాలని ఆకలితో ఉంచొద్దు. వర్ధిల్లాలి క్వారీ క్రషర్ కార్మికుల ఐక్యత, క్వారీ క్రషర్ కార్మికులకు ఉపాధి కల్పించి పనులు చూపించాలి.